ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో డిఫరెంట్ లాస్ గురించి. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో ఫోర్స్ అంటే ఏంటి, అలాగే మనం ఆ ఫోర్సెస్లో ఎలా యాక్ట్ చేస్తాయి, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ వేరు ప్లేన్స్ మీద ఎలా యాక్ట్ చేస్తాయో మనం చూసాం. ఇప్పుడు ఆ ఫోర్స్ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి. ఎప్పుడు కూడా మన ఫోర్స్ హారిజాంటల్గాను వెర్టికల్గాను ఉండదు, కొన్ని ఆబ్లిక్గా కూడా ఉంటాయి. ఆబ్లిక్ అంటే కొంత యాంగిల్తో బాడీ మీద యాక్ట్ చేస్తాయి. సో అలాంటి ఫోర్సెస్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి, మనం అనాలిసిస్ చేయడానికి ఈజీగా ఉండడానికి ప్రతి ఫోర్స్ని మనం రిజాల్వ్ చేస్తాం. ఒక 10 న్యూటన్స్ ఉన్న ఫోర్స్ 30 డిగ్రీస్తో యాక్ట్ చేసిందంటే ఇప్పుడు దాన్ని మనం హారిజాంటల్గాను వెర్టికల్గాను రిజాల్వ్ చేసుకోవాలి. సో ఇదే ఫోర్స్ని హారిజాంటల్గా రిజాల్వ్ చేయాలంటే ఎఫ్ కాస్ థీటా అంటాం. అంటే ఇది హారిజాంటల్గా యాక్ట్ చేస్తే ఎంత ఫోర్స్తో యాక్ట్ చేస్తుంది అనేది ఎఫ్ కాస్ థీటాతో మెన్షన్ చేసుకుంటాం. ఎందుకంటే కాస్కి ఎడ్జసెంట్ కాబట్టి. ఓకే, సో అదే వెర్టికల్గా చెప్పాలంటే ఆ ఫోర్స్ని వెర్టికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఎఫ్ సైన్ థీటా కింద రిప్రజెంట్ చేస్తాం. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి. సో ఇలా ఫోర్సెస్ని రిజాల్వ్ చేసి దాన్ని బట్టి మనం ఈక్విలిబ్రియం అన్న కాన్సెప్ట్ అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అంటే ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు, ఒక బాడీ అనేది స్టేబుల్గా ఉంది అని మనం డిజైన్ మొదలు పెట్టేటప్పుడు ఒక బాడీ అనేది కంప్లీట్గా స్టెబిలిటీలో ఉందని దాన్ని మనం అజ్యూమ్ చేసుకుంటాం. అంటే సిగ్మా ఆఫ్ హెచ్ అంటే ఆల్ ఫోర్సెస్ అలాంగ్ ద హారిజాంటల్ యాక్సిస్ 0, అలాగే సిగ్మా వి ఈక్వల్ టు 0, అలాగే సిగ్మా ఎమ్ మూమెంట్స్తో కూడా మొత్తం కంప్లీట్లీ 0 అని. అంటే ఏ మూమెంట్ లేదు హారిజాంటల్ కానీ వెర్టికల్గా కానీ అలాగే మూమెంట్ వైజ్గా కానీ ఏమీ లేదని కన్సిడర్ చేసుకొని మనం దాన్ని కంప్లీట్ 0 కింద ఈక్విలిబ్రియం కింద కన్సిడర్ చేస్తాం. సో దానికోసం మనం హారిజాంటల్గా వెర్టికల్గా రిజాల్వ్ చేసుకుని అన్నీ స్టేబుల్గా ఉన్నాయని చెప్పి దాని తర్వాత దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనేది మనం అనాలిసిస్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ లా పారలాగ్రామ్ లా, అంటే ఒక ఫోర్స్ అయితే ఇలా రిజాల్వ్ చేయగలం. అదే కొన్ని కంబైన్డ్ ఫోర్సెస్ అనేది యాక్ట్ చేస్తే ఒక బాడీ మీద, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సర్వే స్టోన్ ఉందనుకుందాం. సో దీని మీద ఒక ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తే దాన్ని రిజాల్వ్ చేసేవచ్చు. సిగ్మా హెచ్ సిగ్మా వి కింద చేసుకుని ఎఫ్ కాస్ థీటా ఎఫ్ సైన్ థీటా అని చెప్పేసి హారిజాంటల్ వెర్టికల్గా ఎంత ఫోర్స్ పడుతుంది దాన్ని బట్టి మనం ఎంత స్ట్రాంగ్గా ఆ పిల్లర్ బేస్ అనేది వేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఒకేసారి ఇక్కడ 4 to 5 ఫోర్సెస్ పడినప్పుడు దాని మీద రిజల్టెంట్ ఫోర్స్ ఎంత పడుతుంది అని తెలియడానికి మనకి ఈ లాస్ అనేవి కూడా ఉపయోగపడతాయి. సో ఒక సింగిల్ ఫోర్స్ అయితే ఇలా రిజాల్వ్ చేసుకోవచ్చు. బట్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు దాని రిజల్టెంట్ ఎలా ఉంటుంది అనేది ఇందులో చూస్తాం. ఈ లాస్ బట్టి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు పారలాగ్రామ్ లా అనేది ఇప్పుడు ఏ లా అయినా కానీ మీరు నేర్చుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకుంటే మోస్ట్లీ అర్థం అవుద్ది. ఏదో లా అంటే దెర్ ఆర్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అ బాడీ అండ్ వీ విల్ రిజాల్వ్ బై ద రిజల్టెంట్ షుడ్ బి ద రిజల్టెంట్ విల్ బీ ఆపోజిట్ సైడ్ అని అలా చదవడం కంటే దానికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అనే దాన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర ఒక బాణం ఉందనుకుందాం. సో అది విల్లులోంచి వెళ్ళేటప్పుడు ఇటు స్ట్రింగ్స్ లాగుతాం, అవునా లేదా? అంటే స్ట్రింగ్స్ లాగినప్పుడు అది ఇటు సైడ్ వెళ్తుంది. అంటే ఈ ఫోర్సెస్ ఎట్టున్నాయి, ఇలా ఉంది. సో మనం ఇలా టెన్జైల్గా ఇట్లా లాగితే ఎక్స్ట్రా ఫోర్స్ ఇస్తే అది అవుట్ సైడ్ బయటకు వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఇదే ప్యాటర్న్ అది అక్కడ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే పారలాగ్రామ్ ఉందో సో సేమ్ అదే ఫార్మెట్ ఇక్కడ ఫామ్ అవుద్ది. సో ఇక్కడ మన కోన్ ఏదైతే ఉందో అంటే పారలాగ్రామ్లలో ఏదైతే ఈ యాంగిల్ ఉందో ఈ యాంగిల్ మనం లాగే కొలిది ఏమవుద్ది, ఎక్స్ట్రా ఫోర్స్ అనేది దీంట్లో ఇండ్యూస్ అవుద్ది. ఇది ఇంకా ఎక్కువ దూరం వెళ్తుంది. చిన్నప్పుడు మనం ఉండేలు లాగేటప్పుడు ఐడియా ఉంటుంది. సో అలా ఇక్కడ కోన్ తగ్గే కొలిది ఏమవుద్దంటే దీంట్లో రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుద్ది. సో ఇక్కడ ఈ యాంగిల్ కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. అలాగే ఈ రెండింటి మధ్య ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుంది, ఇది PQ అనుకుంటే ఈ PQ ఫోర్సెస్ అనేవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి అంటే ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి రిజల్టెంట్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దీనికోసం మన ఒక రిజల్టెంట్ ఫార్ములా ఉంది, P² + Q² + 2PQ cos θ. ఇక్కడ θ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ అనమాట. సో ఇక్కడ √P² + Q² + 2PQ ఇది రిజల్టెంట్. అంటే ఈ రిజల్టెంట్ మీద అంటే ఈ PQ ఫోర్సెస్ వల్ల ఈ రిజల్టెంట్ మీద ఎంత ఫోర్స్ వచ్చింది అనేది దీన్ని బట్టి ఈ ఫార్ములా బేస్ చేసుకుని చదువుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా కనుక్కోవడానికి మళ్ళీ అంటే ఈ రెండింటి మధ్య ఎంత యాంగిల్ ఉంది అలాగే అంటే రిజల్టెంట్కి పీకి మధ్యలో, అలాగే క్యూకి అలాగే రిజల్టెంట్కి QKRకి మధ్యలో ఉన్న దాన్ని బట్టి కూడా మనకి ఫార్ములా మారుద్ది. tan ఆల్ఫా ఈక్వల్ టు Q sin θ బై P + Q cos θ. సో అలాగే tan బీటా కూడా ఫార్ములా ఉంటుంది. బీటా అంటే ఇక్కడ ఉన్న యాంగిల్. సో ఇది పారలాగ్రామ్ లా అనేది. సో అంటే ఫార్ములా అంటే మనకి అలాగో డెఫినేషన్ తెలుస్తుంది కాబట్టి ఫార్ములాస్ని అప్లికబుల్ చేసేటప్పుడు మనకి ఏం జరుగుతుందనేది తెలిస్తే ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ లా అంటే ఏంటంటే
ఇప్పుడు టూ ఫోర్సెస్ అనేవి ఇక్కడ ప్యారలగ్రామ్ లాకిని ట్రయాంగిల్ లాకి సిమిలారిటీ ఉంటుంది. సో ప్యారలగ్రామ్ లాలో హాఫే మనకి ట్రయాంగిల్ లా. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ లా ఏం చెప్తుందంటే రెండు ఫోర్సెస్ అనేవి ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ చేసినప్పుడు, అడ్జసెంట్గా యాక్ట్ చేసినప్పుడు, ఒక సింగిల్ పాయింట్ నుంచి యాక్ట్ చేసినప్పుడు ద ఆపోజిట్ సైడ్, దాని యొక్క రిజల్టెంట్ యొక్క ఆపోజిట్ సైడ్ అనేది క్లోజింగ్ సైడ్ అనేది, దాని రిజల్టెంట్ అనేది క్లోజింగ్ సైడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అని చెప్పుద్ది ట్రయాంగిల్ లా వచ్చేసరికి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇదే ప్యారలగ్రామ్ లాలో హాఫ్ అనేది ట్రయాంగిల్ లా అనమాట. ఓకే, నెక్స్ట్ లామిస్ థియరం. లామిస్ థియరం ఏం చెప్తుందంటే మూడు ఫోర్సెస్ అనేవి వేరు వేరు డైరెక్షన్స్లో యాక్ట్ చేసినప్పుడు, ఓకే, సో వాటి రిజల్టెంట్ అంటే అవన్నీ కూడా ఈక్విలిబ్రియం యాక్ట్ చేసినప్పుడు అవన్నీ ఏ ఫార్ములాలో ఉంటాయి అంటే P బై సైన్ ఆల్ఫా, Q బై సైన్ బీటా, R బై సైన్ గామా. అంటే ఏవైనా ఫోర్సెస్ అనేవి ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటే ఒకదాంతో ఒకటి, అంటే వాటి యొక్క యాంగిల్స్ని బేస్ చేసుకుని ఒకదాంతో ఒకటి సేమ్గా ఉంటాయి, అంటే ప్రొపోర్షనల్గా ఈక్వల్గా ఉంటాయి వాటి యొక్క రేషియోస్ అని చెప్తుందన్నమాట లామిస్ థియరం. ఓకే, ఇది మనం ఫిజిక్స్ ల్యాబ్లో చేసే ఉంటాం. ఇక్కడ ఒక ఫోర్సు, ఇక్కడ ఒక ఫోర్స్, దీనికి ఒక వెయిట్ వేస్తారు, పుల్లి వేసి ఇక్కడ వెయిట్ వేస్తారు. సో ఇవన్నీ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ అంటే లామిస్ థియరంని సాటిస్ఫై చేయాలన్నమాట. నెక్స్ట్ పాలిగాన్లో ఎప్పుడు కూడా ఒక ఫోర్స్ యాక్ట్ చేయదు కదా, సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ అనేది ఒకదాంతో ఒకటి అడ్జసెంట్గా తీసుకుంటే, వెక్టార్స్ అన్నింటిని కూడా ఒకదాంతో ఒకటి అడ్జసెంట్గా తీసుకుంటే దాని యొక్క రిజల్టెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ద మ్యాగ్నిట్యూడ్ అంటే కొంత మ్యాగ్నిట్యూడ్తో అది ఈ అన్నీ కూడా ఎలా అయితే యాక్ట్ చేస్తున్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రిజల్టెంట్ ఉంటుంది అని పాలిగాన్ లా చెప్తుంది. సో ఈ లాస్ అనేవి ముఖ్యంగా మనకి ప్యారలగ్రామ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటి యొక్క డెఫినేషన్స్ అవన్నీ కూడా మనకి మెటీరియల్లో ఉంటాయి, చూసుకోండి. ప్యారలగ్రామ్ లాలో మనకి బాగా గుర్తుండాల్సింది ఏంటంటే ఈ ఫార్ములాస్ అనమాట. టాన్ ఆల్ఫా ఫార్ములా ఏంటి, టాన్ బీటాకి ఫార్ములా ఏంటి, అలాగే రిజల్టెంట్ అనేది. ఇక్కడ ట్రయాంగిల్ లాలో కూడా మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే ఒక షిప్ ఉంది, అది ఇటు ట్రావెల్ అవుతుంది వేరే పాయింట్కి, 400 మీటర్స్ దూరంలో వేరే పాయింట్కి ట్రావెల్ అవుతుంది. సో అది ఒక రివర్ని క్రాస్ చేయాలి. సో ఆ రివర్ వెలాసిటీ అనేది 4 మీటర్ పర్ సెకండ్ అయితే, అలాగే బోట్ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ అయితే, ఇప్పుడు అది ఏ యాంగిల్లో వెళ్తే అటే పక్క సైడ్కి త్వరగా రీచ్ అవ్వగలదు, అంటే ఈ 400 మీటర్ పర్ సెకండ్ని చాలా తక్కువ టైంలో రీచ్ అవ్వగలని అడుగుతాడు. అలాంటప్పుడు మనం ట్రయాంగిల్ లా వాడాలి. సో అక్కడ ఏమవుద్దంటే రిజల్టెంట్ వెలాసిటీ ఈక్వల్ టు u² మైనస్ v². సో u అంటే మన బోట్ ఏ స్పీడ్తో కలుగుతుందో ఆ స్పీడ్, v అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది రివర్ అనమాట. సో ఈ రెండింటిని రిజల్టెంట్ చేస్తే మనకి రిజల్టెంట్ వెలాసిటీ ఎంత వస్తుంది, అలాగే దీన్ని బేస్ చేసుకుని మన యాంగిల్ అనేది కనుక్కోవచ్చు అనమాట. ఓకే, tan θ ఈక్వల్ టు, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం. సో ఇది మెయిన్గా యూజెస్ అలాగే డిఫరెంట్ లాస్ అనేవి.